అందరికీ నమస్తే. సిఎంఆర్ కాలేజ్ ఘటనపై నిన్నటి నుంచి రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. సో విద్యార్థి సంఘాల నాయకులు వాదన ఒకలా ఉంటే కాలేజీలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాదన మరోలా వినిపిస్తుంది. ఈ రెండింటికి ఎటువంటి పొంతన లేకుండా మేనేజ్మెంట్ వాదన అయితే వినిపిస్తుంది. ఈ ఘటనపై మనతో మాట్లాడడానికి ఎన్టీవీఎస్ రాష్ట్ర నాయకులు పవన్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అన్న. నిన్నటి నుంచి చూసుకుంటే సిఎంఆర్ కాలేజ్ లో ఏదైతే ఘటన జరిగిందో హిడెన్ కెమెరాతో తీస్తున్నారని కొంతమంది, సెల్ ఫోన్ తో రికార్డ్ చేశారని కొంతమంది. సో ఇలాంటి ఘటన ఏదైతే జరిగిందో దీని గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే అసలు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా మనకి దాన్ని ఏమంటారు దురదృష్టకరం. ఇది అసలు జరిగే ఇన్సిడెంట్ కాదు. ఇప్పుడు మొన్నటిదాకా చూసుకుంటే ఇంటర్ కాలేజీలో కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, అక్కడ జరిగినాయి. వీటన్నిటితో పోల్చుకుంటే ఇది చాలా సిగ్గులేని పని. చేసిన వాళ్ళు కానీ ఏ సంస్థలో అయితే జరిగిందో ఆ సంస్థ యాజమాన్యానికి కూడా సిగ్గుశరం లేకుండా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఒక స్పందన కూడా లేదు. ఇప్పుడు నిన్న సాయంత్రం ఇన్సిడెంట్ బయటకు వచ్చింది వెలుగులో. కానీ ఇదే విషయం ఇక్కడ ఎవరైతే వీళ్ళు దాచిపెట్టారో యాజమాన్యం ఏదైతే దాపరికం గురి చేసిందో సెప్టెంబర్లో ఇదే క్యాంపస్ కి సంబంధించిన డైరెక్టర్ గోపాల్ రెడ్డికి ఇదే విద్యార్థులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇదే ఇష్యూ మీద వీళ్ళ మీద డౌట్ ఉంది. ఈ మెస్ ఎవరైతే ఇక్కడ వర్కర్లు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇట్లా మాకు వీళ్ళ వల్ల ఇబ్బంది ఉంది, మాకు కొంచెం డౌట్ వస్తుంది వీళ్ళ మీద, దయచేసి వీళ్ళని మార్చండి అని చెప్పి కన్సర్న్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ప్రీతి మేడంకి కానీ లేదా వాళ్ళ గోపాల్ రెడ్డి గారికి కానీ చెప్తే వాళ్ళ వార్డెన్ ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన ఘటనలు సెప్టెంబర్ నుంచి చూసుకుంటూ వచ్చారు. అయితే నిన్నగాక మొన్న ఏమైందంటే ఇది వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు ఇన్ని రోజులు ఏంది వాళ్ళ దగ్గర బలమైన ఆధారాలు లేకనో ఎవరికంట పడకనో ఓన్లీ అనుమానంతో మాత్రమే వాళ్ళు బిక్కు బిక్కు అనుకుంటూ భయంతో బతికారు. మొన్న ఏమైందంటే రెడ్ హ్యాండెడ్గా దొరికేటప్పటికి ఎంత సిగ్గులేని పని అంటాను. ఇప్పుడు ఒక క్యాంపస్ వెనక ఒక విద్యార్థులను మన మామూలుగా మేల్ వాష్రూమ్స్ దగ్గరనే ఎవరిని ఉండనీయం. అట్లాంటిది ఒక ఫీమేల్ వాష్రూమ్స్ ను క్యాంపస్ ఇచ్చినప్పుడు వెనక మెస్సులో పనిచేసే అబ్బాయిలకి ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఎక్కడ కూడా మన దగ్గర ఎవరు కూడా ఇక్కడ ఉండే వాళ్ళు ఉండరు. అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళకి సరిగ్గా తెలియదు. అట్లాంటి వాళ్ళని ఒక ఫీమేల్ వాష్రూమ్స్ వెనకను క్వార్టర్స్ ఇచ్చినావు అంటే నీకు ఎంత సిగ్గు లేకుండా సమానం చెప్తున్నావు ఈ రోజు. మరి దీని మీద యాజమాన్యం నిర్లక్ష్యం కనిపించలేదా? అంటే మేనేజ్మెంట్ ఆల్రెడీ ఉద్దేశపూర్వకంగానే చేసింది అనుకుంటున్నారు క్వార్టర్స్ ఇచ్చే విషయంలో. ఎందుకంటే క్యాంపస్ లోనే ఏదైతే ఉందో మరి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాష్రూమ్స్ కూడా కనబడేంత హైట్ లోన, సో బయట నుంచి చూసుకుంటే కానీ తిరిగాడితే కానీ కనబడేంత పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఒక మేల్స్, అది కంప్లీట్ గా ఉమెన్స్ కాలేజ్, సో ఉమెన్స్ హాస్టల్స్. అప్పుడు అక్కడ ఒక మేల్స్ గా ఉండే వాళ్ళకి క్వార్టర్స్ ఇవ్వడం అనేది అయితే 100% రాంగ్. సో ఈ విషయంపై వీళ్ళు కంప్లైంట్ చేశారని మీరే చెప్తున్నారు. కంప్లైంట్ చేసినప్పుడు ఇప్పటి వరకు పట్టించుకోకుండా ఉన్నారు అని అంటే దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అదే విషయం కదా. ఇప్పుడు విద్యార్థులు నిన్న సాయంత్రం నుంచి కూడా వాళ్ళు రోడ్డునెక్కి నిరసిస్తున్నారు. లోపల కూడా తిండి నిద్రాహారాలు అన్ని మానేసి రాత్రి నుంచి కూడా వాళ్ళు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకుంటే ఏసీబీ గారు కూడా మేము న్యాయం చేస్తాం, ఏదున్నా కూడా దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసామని చెప్పి పోలీసు వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తాం. ఈ విషయంలో కొంచెం ముందుకొచ్చి దాంట్లో ఎట్లయితే మేము కరెక్ట్ గా కన్సర్న్ గా వాళ్ళు ఈ రోజు వ్యవహరిస్తున్నారు దానికి మేము అప్రిషియేట్ చేస్తాం. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ రాత్రి వరకు పోలీసు వాళ్ళ మీద కూడా నినాదాలు చేశారు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పటికి ఇప్పుడు విద్యార్థులు అన్న వాళ్ళకి ఏంటంటే తెలియదు, మనం కూడా ఆవేశం పూరితంగా మాట్లాడడానికి విద్యార్థి నాయకులు ఉన్నాం. మేమేమంటాం అంటే ఆలోచన పూరితంగానే మాట్లాడతాం. అక్కడ జరిగిన ఇష్యూ ఏంటి, అసలు దీంట్లో ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దీంట్లో కావాల్సింది. ఇప్పుడు వాళ్ళు నష్టపోయిన విద్యార్థులు కాబట్టి వాళ్ళకి ఆవేశం అనేది ఉంటుంది. అందరు అండర్ 21 అండర్ 22 అన్న ఆవేశంలోనే ఉంటారు విద్యార్థులు ఉన్నప్పుడు. వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేసే వాళ్ళమే విద్యార్థి నాయకులం తప్ప విద్యార్థులను రెచ్చగొట్టుకొని మేము మా పుట్టగొట్టు కోసమో లేకుంటే మా పబ్బం గడుపుకోవడానికో ఉండే విద్యార్థి సంఘాలు ఏవి ఉండవు. ఎవరైనా సరే విద్యార్థి సంఘాలు విద్యార్థుల కోసమే పోరాడతాం. వాళ్ళు ఎక్కడైనా ఆవేశానికి లోనై ఎక్కడైనా సరే ఆ డీవియేషన్ అనేది ఆ లైన్ క్రాస్ చేస్తున్నప్పుడు మేము నచ్చ చెప్తుంటాం కదమ్మా, మాట్లాడదాం ఏంటో కరెక్ట్ గా చూద్దాం. కన్సర్న్ శిక్ష అనేది పడాలి ఎవడైతే తప్పు చేసిండో. కానీ ఇక్కడ తప్పు చేసింది ఎవరు? ఖచ్చితంగా యాజమాన్యం తప్పు చేసింది. సో యాజమాన్యం తప్పు చేసింది అనే వర్షంలో ఒకసారి ఆలోచించుకుంటే ఇటు పిల్లలు కూడా నిన్న రాత్రి వాళ్ళు ఏదైతే నిరసన చేశారో వాళ్ళు గేట్ లోపల నిరసన చేశారు. విద్యార్థి సంఘాల వాళ్ళు లీడర్స్ అందరూ వెళ్ళి గేట్ బయటనే నిరసన చేశారు. మధ్యలో బౌండరీగా పోలీసులు ఉన్నారు. కానీ విద్యార్థి సంఘాలు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని లోపలికి ఎప్పుడైతే వెళ్ళడం లేదో అప్పటి నుంచి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు ధర్నా చేసే విధానం ఎలా ఉందంటే వార్డెన్ ఎక్కడ ఉన్నారో ఆమెను పిలిపించండి అని అంటారు. సో వార్డెన్ గురించి పర్టికులర్ గా అంత హైలైట్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు వార్డెన్ మీద వాళ్ళు పలు రకాలు ఇప్పుడు పొద్దున్న నుంచి కూడా చూసుకుంటే ఇప్పటికి 24 hours అయిపోయింది ఇష్యూ. జరిగి 24 hours అయిపోయింది ఇష్యూ. 24 hours దాటినా కూడా ఇప్పటిదాకా చర్యలు ఏం తీసుకున్నాం?
అట్లీస్ట్ నువ్వు కన్సర్న్ మేనేజ్మెంట్ గా ఒక చైర్మన్ స్థాయి వ్యక్తి, ఒక డైరెక్టర్ స్థాయి వ్యక్తి, ఒక ప్రెస్ మీట్ అట్లీస్ట్ క్యాంపస్ విజిట్ చేసి నేను ఉన్నానమ్మా మీకు, ఇది నా సమక్షంలో లేదు, ఇది ఇట్లా జరిగింది, ఇంకోసారి జరగకుండా చూస్తా, అసలు ఏం జరిగిందో నేను దీని మీద చూసి కన్సర్న్ వాళ్ళందరినీ కూడా నేను సస్పెండ్ చేస్తున్నా, ఇమీడియట్ గా నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పి నువ్వు వచ్చి అక్కడ ఇప్పుడు ఎవరైతే వాళ్ళ కోడలు ఉంది కదన్నా, అంటే వచ్చి ప్రెస్ దగ్గరకు వచ్చి హడావుడి చేయడానికి కాదు కదా, ప్రెస్ ముందుకు వచ్చి హడావుడి చేసే బ్యాచ్ కాదు కదా, నువ్వు వచ్చి ఇక్కడ ఇప్పుడు కదా నువ్వు రావాల్సింది, ఈ రోజు కదా. సో ఘటన జరిగినప్పుడు ఆమె కనుమరుగైపోయినా అది మీ మామ ఎలక్షన్లప్పుడు నువ్వు మొత్తం ఇంటింటికి పోయి ప్రచారం చేస్తావు, మీ మామ ఎలక్షన్లప్పుడు నువ్వు కార్యాలయంలో కూర్చొని ఒక పక్కన డొనేషన్ తీసుకుంటావు, ఆ డొనేషన్ పైసలు తీసుకెళ్ళి మళ్ళీ వెనక నుంచి ఓట్లు కొనడానికి ఖర్చు పెడతావు. మరి ఈ రోజు ఎక్కడ పోయినావు నువ్వు? ఇప్పుడు ఆమె ఎక్కడ పోయింది? ఈ రోజు ఆమె రావాలి కదా, ఒక మహిళా కాలేజ్, ఒక మహిళా కళాశాల, ఆమె ఒక మహిళ ఉండి మహిళా కళాశాల ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఆమె రాకుండా ఉండడం అయితే ఖచ్చితంగా శోచనీయం. ఆలోచించాలి కదా. అంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఇక్కడ గోపాల్ రెడ్డి మీ చుట్టం అని చెప్పి సపోర్ట్ చేసుకుంటున్నారా? గోపాల్ రెడ్డికి ఇష్యూ తెలియదా? ఆల్రెడీ పిల్లలు ఈరోజు పొద్దు నుంచి కూడా చెప్తున్నారు కదా, ఆల్రెడీ అక్టోబర్ లోనే కంప్లైంట్ ఇచ్చారు, సెప్టెంబర్ లో ఒకసారి కంప్లైంట్ ఇచ్చారు, అక్టోబర్ లో డైరెక్టర్ దగ్గర కూడా వెళ్ళామని చెప్పి. ఇది నేనేదో ఫ్లూక్ లో చెప్తుంది కాదు, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. అంటే ఇన్నిసార్లు చెప్పినా కూడా మేనేజ్మెంట్ కంప్లీట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు ఎందుకు? మేము అదే అడుగుతున్నాం, మీకు మెస్సోలు దొరకట్లేదా? లేకుంటే ఆ మెస్సోళ్లతో కూడా ఏమన్నా ఓన్లీ మా దాంట్లోనే ఉండాలి, మేము దీంట్లో కూడా కమిషన్ తీసుకుంటాం, నీకు వచ్చే కమిషన్ ఏమన్నా నష్టపోతుందా గోపాల్ రెడ్డి గారికి? మరి ఏమన్నా వాళ్ళతో కమిషన్కి లాలూచిపడి ఆ మెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయనతో ఏమైనా కుమ్మక్కైనవా? అట్లీస్ట్ నువ్వు స్టాఫ్ కనీసం ఒక క్వార్టర్స్ నువ్వు కనీసం లేడీస్ వాష్రూమ్ దగ్గర ఇన్ని లక్షలు వాళ్ళ దగ్గర తీసుకున్నావు, ఒక సోలార్ ఫెన్సింగ్ పెట్టి వాటి దగ్గర ప్రాపర్ గైడ్ లైన్స్ తీసుకొని కనీసం మినిమం ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ కూడా చేయకుండా ఎవడు పడితే వాడు గోడెక్కి చూస్తున్నాడు అంటే ఏమన్నట్టు? నీ ఇంట్లో ఆడపిల్లలను కూడా ఎంత భద్రత ఉందా? అది ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లలు ఎట్లనో, మన బిడ్డలు ఎట్లనో, మన చెల్లెళ్ళు ఎట్లనో వాళ్ళని కూడా అట్లనే అనుకునే కదా నీ దగ్గర తల్లిదండ్రులు ఊర్లలో కాయ కష్టం చేసుకుంటూ వచ్చి నీ దగ్గర వదిలేరు. నువ్వు వాళ్ళని ఎంత కంటికి రెప్పలా కాపాడుకోవాలి కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా నువ్వు అదే డొనేషన్ కట్టకపోతే లోపల రాయించినావా? 10,000 తక్కువైనా కూడా నీ సీట్ లేదు పో అని చెప్పి నిర్దాక్షిణ్యంగా సమానం చెప్పినాడే కదా. మరి ఈ రోజు నీకు ఆ సిగ్గు లజ్జ ఉంటే మరి నువ్వు ఇప్పుడు మినిమం ఫెసిలిటీస్ ఎందుకు ఇవి? ఇది కేవలం యాజమాన్యం ఏంటంటన్నా ఓన్లీ వాళ్ళు డబ్బులు దండుకోవడానికే తప్ప ఇక్కడ విద్యార్థినులకి ఫోటోలు తీశారా, వీడియోలు తీశారా కాదు. వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ ఫోటోలు వీడియోలు తీలే ఎవరో ఎక్కి చూశారని చెప్పి ఒక సిగ్గు లేని సమాధానం ఈరోజు ఒక మేనేజ్మెంట్ చెప్పింది. నువ్వు ఏ రకంగా చెప్తావు? నీకు ఎంత సిగ్గు లేకుంటే నువ్వేమైనా ఎక్కి చూసావు? ఇంతవరకు ఎంతమంది చూసావు? నువ్వు ఆ మాట్లాడిన అడుగుతున్నా నేను. నువ్వు ఒక ప్రిన్సిపల్ స్థాయి వ్యక్తివో, వైస్ ప్రిన్సిపల్ స్థాయి వ్యక్తివో, అయ్యే ఊరికే ఎక్కి చూశారు తప్ప వీడియోలు ఏం తీయలేదు అంటాడు. నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు మాట అంటావా? గుడ్డలు కూడా తీసుకొట్టాలి కదా వాడిని. అప్పుడు వాడిని ఎందుకు కొడతావు అంటే ఎందుకు కొడతావు అన్నా, నువ్వు ఒక వృత్తిలో ఉన్నావు, నువ్వు ప్రాపర్ కమ్యూనికేషన్ సమాధానం అనేది నిర్దాక్షిణ్యంగా మామూలు చెప్పాలి. ఇది కాదు ఇది జరిగింది అది. నువ్వు తండ్రి లాంటి వ్యక్తివి, చూస్తే చూసిండు అని చెప్పి నువ్వు చెప్పినావు అంటే మరి ఖచ్చితంగా కట్టలు తెచ్చుకుంటుంది ఆగ్రహం విద్యార్థులు. సో ఇప్పుడు దానిపైన పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు, సో పాత గవర్నమెంట్ లో మినిస్టర్ గా కూడా పనిచేశారు. సో కాబట్టి ఎవరైతే వీళ్ళు ఉన్నారో పిల్లలకి సపోర్ట్ గా కుకింగ్ చేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకోవాల్సిందన్న. ఇందులో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, తప్పు చేసినోడు ఎవరైనా సరే చట్టం దోషులే అనేదే మన దగ్గర చట్టం చెప్తుంది. కానీ ఇక్కడ ఉన్న పలుకుబడితో ఏమన్నా మేనేజ్ చేస్తారేమో అని చెప్పి ఒక అపోహ అనేది అందరిలో ఉంటది. ఎందుకు ఈ మాట అడగాల్సి వచ్చిందంటే గతంలో మియాపూర్ లోని ఒక 2 కాలేజెస్ మీద ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వైస్ ప్రిన్సిపల్ స్థాయిలో ఉండి కూడా పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించారు, ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేయడం అని అలాంటివని. సో తరువాత ఆ రోజు జరిగిన తర్వాత వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఫోక్సో చట్టం అన్నారు, మరి పెట్టారా కేసు లేదో తెలియదు. పెడితే ఇప్పుడు ఆ కేసు పరిస్థితి ఏంటి అంటే తను జైల్లో ఉన్నాడా లేదా బయట ఉన్నాడా? ఫ్యాకల్టీ అసలు ఆ రోజు లేడు కాలేజీలో, అసలు ఇప్పుడు దొరికాడా దొరకలేదా ఏంటి? సో అంటే ఇలాంటి పరిస్థితి కనుమరుగైపోతున్నాయి. ఆ ఒక్కరోజు మాత్రం హైలైట్ అవుతుంది, తర్వాత విషయం దాన్ని పట్టించుకునేటోళ్ళు లేదు. అందుకే అలానే ఇక్కడ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందంట. ఇప్పుడు అలాంటిదే రిపీట్ అయ్యే అవకాశం దీని మీద ఫాలో అప్ చేయాలన్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకుంటే, మీరు ఇప్పుడు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అనేటువంటి లేదు. ఇప్పుడు ఆ విద్యాశాఖ మంత్రి లేనప్పుడు ఈ విద్యా యంత్రాంగం ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు వీళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలన్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ పర్మిషన్ ఉండాలి. హూ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్? ఫ్రీగా దొరుకుతాడా? అది ఇంపాసిబుల్. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఈ స్థాయి వ్యక్తులకి సీఎం అపాయింట్మెంట్ ఈజీగా దొరుకుతుందా మీ దగ్గర? నువ్వు ఏదో ఫస్ట్ వచ్చి 4 రోజులు నేను ప్రజావాణి రోజు అందుబాటులో ఉంటా అని చెప్పి 3 రోజులు ముచ్చట్లేక కాదు కదా. అదే ఇప్పుడు సీఎం గారు అందుబాటులో లేకపోయినా వ్యవస్థ మొత్తం అలానే ఉంది కదా. ఒక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ మాత్రమే లేదు. సో కింద ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ లో అందరూ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు కదా. సో వాళ్ళు ఎందుకు కరెక్ట్ గా పనిచేయట్లేదు అంటే నేను ఏమంటా రాజు చెప్పండి మంత్రులు ఎడికలు పనిచేస్తారు. ఆడు ఏ స్థాయి మంత్రి అన్నా కానీ
నువ్వు రాజు ఆదేశాలు లేకుండా మంత్రులు వచ్చి మామూలుగా అయితే యాక్షన్ తీసుకోరు కదా. ఎవరైనా సరే నువ్వు రాజు చెప్పాలి కదా. సో అంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయా? అయితే మరి ఎలా మీరు మాట్లాడిన బట్టి చూసుకుంటే అలానే అనిపిస్తుంది. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి అంటే జరుగుతూనే ఉన్నాయి కదా, మళ్ళీ జరుగుతూనే ఉంటాయి కాదు, జరుగుతూనే ఉన్నాయి. ఇదేం ఈ రోజు జరిగింది కాదు కదా. ఇప్పుడు నిన్నగాక మనం చూసుకుంటే ఏపీలో ఒక కాలేజ్ అయింది, సేమ్ ఇదే ఇష్యూ, సేమ్. పోనీ నేను ఇంటర్తోనూ ఇంకో దాంతో పోలిస్తలే, మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పక్క రాష్ట్రంలోనే ఇదే ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ 10 రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఇంకా అదృష్టం బాగుండి మనకి 24 గంటల ముందే వాళ్ళు పట్టుకొని విద్యార్థులు ఆల్రెడీ ఇట్లా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి ఆల్మోస్ట్ పోలీసులు చేయాల్సిన సగం పని వాళ్ళు చేసి మీకు చూపిస్తున్నారు. ఈరోజు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు చేయాల్సింది, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తుంది. కానీ భరోసా ఇవ్వాల్సిన యాజమాన్యం ఎక్కడ పడుకుంది? ఇప్పుడు భరోసా ఇవ్వాల్సింది ఎవరు? భవిష్యత్తులో ఇట్లాంటి జరగవు, నేను ఇక్కడ ఈ జాగ్రత్తలు ఈ రోజు నుంచి తీసుకుంటున్నా, ఈ మెజర్స్ నేను ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తాను, కాబట్టి మీకు ఎవరికి భయం లేదు, బాధ లేదు. సరే, ఒకవేళ చైర్మన్ మల్లారెడ్డి గారికి ఈ విషయాలన్నీ తెలియదు, ఆయన ఎక్కడనో పాపం పూలు అమ్మి పాలు అమ్మి కష్టపడుతున్నాడు అనుకుందాం కాసేపు. ఒకవేళ అదే పూలు పాలు అమ్ముకుంటే ఆయన కష్టపడుతున్నప్పుడు మరి ఇప్పుడు ఈ రోజు అయితే స్పందించాలి కదా. అట్లీస్ట్ నువ్వు అడ్డమైన వాటి మీద స్పందిస్తావు కదా, స్పందించాలి. నీ కాలేజ్ చదువుతున్నావు కదా, నీ కాలేజ్ చదివినప్పుడు నువ్వెందుకు స్పందించలే? మరి మిగతా కాంగ్రెస్ మంత్రులు ఎందుకు స్పందిస్తలేరు? విద్యార్థులు అంటే చిన్న చూపు అంతే. సో విద్యార్థులు అంటే చిన్న చూపు, వీళ్ళందరూ స్పందించట్లేదు అంటారు. ఎవరైతే విద్యార్థి సంఘాల పేర్లతో ఉన్న కొంతమంది నాయకులు ఉన్నారో అక్కడికి వెళ్తున్నారు, కాసేపు ఉంటున్నారు, లేదా మైకుల ముందు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎంతవరకు ఆ ఇష్యూని కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని ఉంటుంది. ఇక్కడ విద్యార్థి సంఘాలు ఎవరైనా సరే కాసేపు ఉండి రావడం అనేది మీరు తప్పుగా అనుకోవద్దు. ఇందులో ఏంటంటే ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే మీరు ఒక రెస్పాన్సిబుల్ తీసుకున్నప్పుడు వాళ్ళ కోసం మీరు ఫైట్ చేస్తారని తీసుకున్నారు. సో మిమ్మల్ని నమ్మే లోపల ఉన్న స్టూడెంట్ కూడా అన్నా మాకు ఈ సమస్య ఉంది, సో మాకు ఈ ప్రాబ్లం ఉందని మీ దగ్గర చేరవేస్తున్నారు. సో దాన్ని మీరు ఎంత స్ట్రాంగ్ గా తీసుకొని నిలబడుతున్నారు? ఇక్కడ మీరు ఒక థిన్ లైన్ అనేది గమనించాలి. లా అండ్ ఆర్డర్ ప్లస్ ఎట్ ది సేమ్ టైం దీంట్లో జస్టిస్ కావడానికి లా కూడా ఉంటుంది. ఈ రెండింటికి ఉన్న థిన్ లైన్ ఏంటంటే ఇప్పుడు చట్టం తన పని తను చెయ్యాలి అన్నప్పుడు దాంట్లో 3 స్టేజ్లు ఉంటాయి. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, తర్వాత దాన్ని ఏమంటారు, దాంట్లో ఏం జరిగింది, ఎవిడెన్స్ కలెక్షన్, దాని తర్వాత ఒక క్లారిటీ, దాని మీద వాళ్ళేం ఒపీనియన్కి వచ్చారు అనేది మనకి ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. బయట పడతాం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేయలేదు, నిమ్మకు నీరెత్తనట్టు ఒకవేళ వాళ్ళు ఉన్నారు అంటే మేము ప్రశ్నిస్తాం. నిన్న సాయంత్రం నుంచి కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గానే చేయలేదు అనిపించింది, దాని మీద నినదించాం, గట్టిగా అడిగాం, లేదు మేము యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పి ఏసీపీ గారు మాకు హామీ ఇచ్చారు. ఈరోజు పొద్దున ఆయననే అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టినాక కూడా దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ తీసుకుంది, ఒక 10 మంది మొబైల్స్, అక్కడ ఉన్న స్టాఫ్ అందరు మొబైల్స్ కలెక్ట్ చేశారు. డేటా రికవరీ ఇదంతా ఏంటంటే అన్న టెక్నికల్ ఇష్యూ. ఫోన్ లో ఒకవేళ వాళ్ళు ఎవరికైనా షేర్ చేసి డిలీట్ చేసేయండా లేదా, ఎందుకంటే ఆవేశంలో కూర్చొని ఏది పడితే అది మాట్లాడడానికి నేను రాలేక, దాని మీద ఏం జరుగుతుందని చెప్పి మీకంటే ఎక్కువ మేము కూడా పరిశీలిస్తున్నాం, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం, గంటకు మేము అప్డేట్ తీసుకుంటున్నాం. ఏం సార్ అంటే ఆల్రెడీ ఫోన్ రికవరీ చేసినాం. ఆ డేటా రికవరీ కావడానికి టైం పడుతుంది అనేది ఒక చదువుకున్న వాళ్ళం కాబట్టి మాకు తెలుసు. మైక్ ముందు ఒరలాలంటే ఒరలేం కదా. మేమేమంటున్నాం అంటే దాని మీద ఏమో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు 24 hours అయింది, రేపటిదాకా కూడా వెయిట్ చేస్తాం, రేపు మధ్యాహ్నం వరకు, రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తాం. అసలు ఈ ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది, తప్పు జరిగినప్పుడు ఇప్పుడు కేసు ఎవరి మీద బుక్ చేస్తారు అనేది మేము రేపు పొద్దున అడుగుతాం. ఓన్లీ తప్పు చేసిన వాళ్ళ మీద చేస్తారా? ఒకవేళ మీరు తప్పు చేసిన వాళ్ళ మీద చేస్తే లేదు, దీనికి బాధ్యులు ఖచ్చితంగా డైరెక్టర్ గారి మీద కూడా తీసుకోవాలి, వార్డెన్ని కూడా అరెస్ట్ చేసుకోవాలి అని చెప్పి దీని మీద మేము అవసరమైతే హైకోర్టులో పిల్లు కూడా దాఖలు చేస్తాం. ఖచ్చితంగా దీన్ని సుమోటోగా స్వీకరించాలని మేము యాక్చువల్గా అపీల్ చేస్తాం. ఒకవేళ సుమోటోగా వాళ్ళు స్వీకరించకపోతే మేము సొంతంగా కూడా పిల్లు వేయడానికి రెడీగా ఉన్నాం. ఈ ఇష్యూని ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపటికి కూడా మనం దీన్ని టెక్నికల్గా చూసినప్పుడు ఒక్కసారైనా సరే కోర్టు నుంచి మనం ఎప్పుడో చెయ్యి దీని మీద ప్రాపర్గా ఏదైనా చర్యలు తీసుకుంటే మొత్తానికే సంఘటనలు ఆగకపోయినా 100లో 3 సంఘటనలు తగ్గినా దాంట్లో మేము సక్సెస్ అయినామని అంటాం. సరే, ఇప్పుడు ఈ ఘటన గురించి అయితే ఇప్పుడు ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేశారు. సో ఇదంతా జరగడానికి ప్రాసెస్ ఇదే టెక్నికల్ రీజన్ నాకు కూడా అర్థమైంది. గతంలో జరిగిన శ్రీ చైతన్య కాలేజ్ ఏదైతే మియాపూర్ లో జరిగిందో దాని గురించి అడిగితే ఇమీడియట్ గా పోక్సో కేసు అనేది మాకే ఎఫ్ఐఆర్ ఇచ్చారు. దాని మీద 3 రోజుల తర్వాత మనకు ఏది ఆ రోజు సాయంత్రం పోక్సో కేసు బుక్ చేస్తున్నాం. 41 CRPC నోటీస్ 24 hours లో సబ్మిట్ చేశారు. వాళ్ళకి 41 CRPC ఇచ్చినాక వాళ్ళ అడ్వకేట్ వచ్చిండు. దీని మీద కూడా మేము ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే కొన్ని మనం కూడా పోక్సో కేసులో 41 CRPC ఇచ్చే అవకాశం ఉందా? ఫస్ట్ అయితే 41 CRPC ఇవ్వాలి కదా ఎవరికైనా కూడా ఫస్ట్ అయితే, ఎందుకంటే ఇప్పుడు BNS చట్టం వేరు, IPC చట్టం ఇంత ఉన్నది వేరు. BNS చట్టం ప్రకారం ఎవరికైనా 41 CRPC ఫస్ట్ అయితే ఇవ్వాల్సిందే అని చెప్పి మాకు చెప్పారు. అంటే ఎందుకంటే పోక్సో చట్టం మీద ఖచ్చితంగా 14 రోజులైనా రిమాండ్ ఉంటారు అనేది ఒకటి నడుస్తుంది కదా 100%. మరి
ఈ హరీష్ అనే ఇప్పుడు ఇదే హరీష్ అనే మీద పోక్సో చట్టం పెట్టింది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకు కూడా డెడ్ లైన్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ పోక్సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక ఆయన దాక్కొని ఎక్కువ రోజులు బతకలేడు, వీళ్ళు దాచి ఎక్కువ రోజులు ఉంచలేరు. ఏమేమంటున్నాం అంటే ఇప్పుడు దీంట్లో గవర్నమెంట్ సపోర్టా మరి మేనేజ్మెంట్ సపోర్టా? మరి ప్రశ్నించిన మీడియా కూడా ఈ రోజు వరకు కూడా ఇంకో ఇన్సిడెంట్ అయినప్పుడే దీని మీద అడుగుతుంది తప్ప ఇదే మీడియా డిపార్ట్మెంట్ దగ్గరకో మేనేజ్మెంట్ దగ్గరకో ఎందుకు వెళ్ళదు? ఏ మీడియా కూడా మిమ్మల్ని ఇంకోనో మేము అడుగుతున్నాం దీని మీద ఏం ఎంక్వైరీ చేసామంటే ఇది ఎంక్వైరీ చేసామని మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు, దీని మీద చైల్డ్ రైట్స్ కమిషన్ ఇంకో కంప్లైంట్ మేము ఫైల్ చేసినాం. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం యాక్షన్ చేస్తారు? చైల్డ్ రైట్స్ కమిషన్ 90 days టైం ఉంది, 90 daysలో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుని నేను దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాం. కానీ ఇక్కడ బాధ్యతగా వ్యవహరించాల్సిన మీడియా కూడా ఏదైతే రేపు పొద్దున ఇంకో బ్రేకింగ్ ఉంటుందో సంథింగ్ ఇష్యూ వస్తుంది. మొన్న అల్లు అర్జున్ అన్నారు అది ఒక 3 రోజులు నడిచింది, ఈ రోజు సీఎంఆర్ అన్నారు ఇది 2 రోజులు నడుస్తుందా, రేపు పొద్దున మళ్ళీ అల్లు అర్జున్ ఏమన్నా అయితే రేపు పొద్దున అదే అవుతుందో తెలియదు, ఎందుకంటే రేపు 3వ తారీఖు. ఇప్పుడు మీడియా సైడ్ నుండి చూసుకుంటే అన్ని రకాల సమస్యల్ని మేము చూసుకుంటే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు పర్టికులర్ గా స్టూడెంట్స్ ని మేము కాపాడుకుంటాం అనే సిద్ధాంతంలో మీరు ఉన్నారు. సో అంటే మీ ఫోకస్ ఆన్ కంప్లీట్ గా స్టూడెంట్స్ పైన. ఇప్పుడు ఏదైతే మన మియాపూర్ ఘటన ఉందో ఆ ఘటనలో ఇన్వాల్వ్ అయిన కొంతమంది స్టూడెంట్ నాయకుల పైన కూడా వేరే కాలేజ్ మేనేజ్మెంట్ రకరకాల కేసులు పెట్టి కూడా ఇబ్బంది పెడుతుంది. దీని గురించి ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు ఆ కేసులు పెట్టిన దాంట్లో మా మీద కూడా ఉంటాయి కదా. ఉన్నాయి కరెక్టే, కానీ మళ్ళీ మీరు వెళ్ళి ఏ కాలేజ్ నుంచి అయితే మీ మీద కేసు పడిందో లేదా మీ నాయకులు మీతో పాటు ఉన్న వేరే యూనియన్ నాయకులతో కేసులు ఏదో పడ్డాయో వాళ్ళ గురించి మీరు ఎవరు వెళ్ళి మాట్లాడినట్టు ఎక్కడ కనబడట్లేదు. ఎవరి మీద? ఆ కాలేజ్ మేనేజ్మెంట్ తో కావచ్చు లేదా పోలీస్ వారితో కావచ్చు. అంటే ఒకటి చెప్తా, ఇప్పుడు వేరే కాలేజ్ వాళ్ళు కేసు పెట్టారు అంటే ఇందులో 2 చెప్తాం. వీళ్ళు ఏదన్నా ఒక కాలేజ్ పర్మిషన్ మీదనో లేదా స్టూడెంట్ సమస్య మీదనో వెళ్ళి నువ్వు అక్కడ ఇబ్బంది పడి నీ మీద సమస్య వచ్చి అరెస్ట్ అయినావు అనుకో. ఇంతకుముందు చూసుకుంటే ఇంతకుముందు ఏబీపీలో మా తమ్ముడు ఉన్నాడు ఇప్పుడు కూడా ఒక ఆయన, నేను పేరు తీసుకోను, ఆయన ఒకసారి అరెస్ట్ అయ్యిండు. అతని కోసం రాత్రి 11 కూడా మేము స్టేషన్కి వెళ్తాం. విద్యార్థి సంఘాలు ఎప్పుడైనా సరే ఎటువంటి కేసు పెట్టకుండా కూడా ఒక యూనియన్ లీడర్ ని ఒక యూనియన్ లో పనిచేస్తున్న ఒక అబ్బాయిని పిలిపించి పోలీసు వారు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పిఎస్ లోనే కూర్చోబెట్టింది. ఎటువంటి కేసు లేకుండా కూడా మియాపూర్ పిఎస్ లో. అవును, మియాపూర్ పిఎస్ లో దేనికి? మీకు అదే మేము అదే అడుగుతున్నాం, మేము అడిగాం కదా దేనికి కూర్చోబెట్టారు, ఏ కేసు పెట్టకుండా అని కాదు, పొద్దున సాయంత్రం కూర్చోబెట్టలే. అతనికి కూడా తెలియక ఒకళ్ళ గురించి వెళ్ళారు, ఆ ఇష్యూలో వాళ్ళు సెన్సిటివ్ గా హర్ట్ అయ్యారు. ఎందుకంటే ఆ ఇష్యూ మేము చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే బాగోదు అదొక వేరే యూనియన్ లీడర్స్ గా మీరు ఏదైతే స్టూడెంట్ కి సంబంధించి యూనియన్ లీడర్స్ గా మిమ్మల్ని నమ్ముకొని పిల్లలు కానీ అదే ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళ బాధని చెప్పుకునేటప్పుడు దాన్ని కంప్లీట్ గా మీరు ఫాలో అప్ చేయట్లేదు అనేది నేను అంటున్నాను. ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అనేది ఒక చైతన్య కాలేజ్ కార్పొరేట్ ఎఫ్ఐఆర్ తో అయిపోదు కదా. లేదు, పోక్సో కేసు అనేది మీరు చిన్నది అనుకుంటారు. సూసైడ్ కేసులు ఉన్నాయి, సూసైడ్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు సూసైడ్ కేసు ఎవరు చేయాలి చెప్తాను. నేను అడుగుతా, ఇందులో తల్లిదండ్రులది మాకు సపోర్ట్ మేము ఒక్కళ్ళమే ఫైట్ చేస్తే సరిపోదు. ఇందులో తల్లిదండ్రులు ఎప్పుడైతే విత్డ్రా చేసుకుంటారు ప్రతి సూసైడ్ కేసు కూడా మేము కూడా ఎఫ్ఐఆర్ చేయమని చెప్తాం, వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేస్తానే. మాకేమైతుంది లాస్ట్ కి వచ్చేటప్పటికి 24 hours గడవక ముందే మాకు తల్లిదండ్రులు కనీసం టచ్ లో కూడా ఉండట్లేదు. ఇన్ని సమస్య ఇన్ని సూసైడ్లు అయినప్పుడు మరి తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నారా? అట్లీస్ట్ బెదిరించారని మాకు చెప్పినా మేము ఇంకో రకంగా సపోర్ట్ చేస్తాం. రైట్, ఎలాంటి జరుగుతున్నప్పుడు మీరు సుమోటోగా తీసుకోమని చెప్పి ఫైట్ చేయొచ్చు కదా. ఎందుకు తీసుకోవట్లేదు? సుమోటోగా తీసుకోమని మనం కోర్టుని డిమాండ్ చేయలేం, అపీల్ చేయొచ్చు. సరే, అపీల్ చేయొచ్చు కదా, అపీల్ త్రూ మీడియానే కదా మేము చేయాల్సింది. కోర్టులో దానికి స్పెషల్ గా ఏమి చేయలే మాకు. కోర్టులో ఏమైనా పిల్ దాఖలు చేస్తే ప్రైవేట్ పిల్ దాఖలు చేయాలి. ప్రైవేట్ పిల్లు దాఖలు చేయాలంటే దాని ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే కొన్ని కాలేజెస్ లో చూసుకుంటే అనుమానాస్పదంగా కొన్ని జరుగుతున్నాయి. సో కాలేజ్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ కొంతమంది పిల్లలు కానీ, ఎందుకంటే ప్రీవియస్ గతంలో కాలేజీలో చూసుకుంటే మనము ఒక 4 పిల్లల్ని కింద వార్డెన్ పెట్టుకుని ఉన్నారు, పిల్లలందరూ పైన ఉన్నారు, అందరూ సూసైడ్ అవ్వడం జరిగింది. ఈ 4 పిల్లలకి ఏంటంటే బైహార్ట్ చేసి అదే చెప్తున్నారు. ఎవరు వచ్చినా, మీడియా వాళ్ళు వచ్చినా వాళ్ళు అదే అప్ చెప్తున్నారు, స్టూడెంట్ లీడర్స్ వచ్చినా అదే అప్ చెప్తున్నారు, పోలీసు వారు అడిగినా కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. సో ఇలా ప్రిపేర్ చేస్తూ మేనేజ్మెంట్ ఉంటుంది. సో అలాంటి మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి చర్యలు తీసుకునేటట్టుగా ఇప్పటి వరకు ఎన్ని ఘటనలు ఎక్కడ చూడలేదు. సో వీటి గురించి అసలు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అనడం తప్ప, ఎందుకంటే పట్టించుకుంటున్నాం అంటే మేము ప్రతిదీ పట్టించుకున్నది, ప్రతిదీ చేసిన చిన్న పని కూడా మీడియాలో ఎక్స్పోజ్ కావడానికి చేయం కదా. అవును, కానీ న్యాయం చేశారా? అది ఇప్పుడు మీరు మీడియాలో ఎక్స్పోజ్ సూసైడ్ ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు సూసైడ్ లకు న్యాయం ఏ రకంగా చేయమంటారు మమ్మల్ని? సూసైడ్ లకు న్యాయం కాదు, ఇంకొకటి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని కాలేజీలకు మేము వెళ్ళాం, మోటివేషన్ ఇచ్చాం. కొన్ని కాలేజీలు ఇప్పుడు మొన్న ఏదైతే 26, 26, 27, 28 3 రోజులు హాలిడేస్ వచ్చినాయి. యాక్చువల్ 25, 26 అఫీషియల్ హాలిడేస్. 27th అనుకోకుండా మన్మోహన్ సింగ్ గారు చనిపోతే ఆ రోజు కూడా హాలిడే ప్రకటించి ఇప్పుడు ఆ 25, 26 కూడా హాలిడేస్ ఇవ్వకుండా హాస్టల్ క్యాంపస్ లో స్టడీ అవర్ రన్ చేశారు. 26th రోజు మేము హాస్టల్ క్యాంపస్ లో విజిట్ చేసి
ఖచ్చితంగా గేమ్స్ కండక్ట్ చేయాలని చెప్పి 8 క్యాంపస్లను బాయ్కాట్ చేసి గేమ్స్ కండక్ట్ చేయించినాం. ఇందులో స్ట్రెస్ ఫ్రీ అనేది మేనేజ్మెంట్ చేయాల్సిన పని కూడా మా పరిధిలో ఉన్నంత వరకు మేము చేయగలుగుతాం. మా పరిధి దాటి చేయాలి అంటే ఆ పరిధి ఎప్పుడు దాటుతుంది? ఇట్లాంటి సూసైడ్ జరిగినప్పుడు పేరెంట్ నుంచి ఒక్క పేరెంట్ అయినా సరే కరెక్ట్గా ఫెరంగా నుంచుంటే భవిష్యత్తులో ఇట్లా జరగకుండా ఏం చేయాలనేది చేయొచ్చు. ఇలాంటి అన్నిటిపై నుంచి కూడా ఇలాంటి జరుగుతున్న ఘటనలు, ఇటు పిల్లల్ని అబ్యూజ్ చేయడం కానీ ఆడపిల్లల్ని, లేదా ఇప్పుడు ఈ రోజు చూస్తున్నట్టు సిఎంఆర్ కాలేజీలో జరిగిన ఘటన కానీ, లేదా గతంలో నారాయణ చైతన్యలో జరిగిన సూసైడ్ అటెంప్ట్స్, ఇలాంటి అన్నిటి ఘటనకి కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్నట్టయితే అసలు ఏం చేస్తే ఫుల్ స్టాప్ పడుతుంది? ఇందులో ఫుల్ స్టాప్ అనేది ఉండదు అన్న, ఎప్పుడైనా కామన్ ఉంటుంది. ఎందుకంటే 0% క్రైమ్ అనేది ఎంత ఇంపాసిబుల్, 0% ఫాల్ట్ అనేది కూడా ఎడ్యుకేషనల్ సిస్టంలో ఇంపాసిబుల్. యాక్చువల్ మేము ఈ పాట చెప్పకూడదు, కానీ అది ఇంపాసిబుల్. ఫాల్ట్ అనేది ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దాన్ని డిఫాల్ట్ గా చేస్తున్నారు. డైరెక్ట్ మాకు ఇది హక్కు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. మొత్తం కార్పొరేట్ కాలేజ్ ఇది మా హక్కు, మేము తప్పులు చేస్తాం, మేము కప్పిపుచ్చుకుంటాం అని చెప్పి వాళ్ళు బిహేవ్ చేస్తారు. తప్పు చేయట్లేదు. దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం 100% లేదుగా. ఏ ప్రభుత్వం తీసుకోలేదుగా. ఏ కాలేజ్ లేకపోవడం వేరు, అసలు తీసుకోకుండా ఉండడానికి అవకాశమే లేకపోవడం వేరు. తీసుకోవట్లేదు కదా వాళ్ళు, ఖచ్చితంగా తీసుకోరు. ఎందుకంటే రేపు పొద్దున మరి వీళ్ళకి ఎలక్షన్ ఫండ్ మీద కమిట్మెంట్ ఇచ్చారా, లేదంటే పార్టీ నుంచి ఏమైనా ఫండ్ కమిట్మెంట్ ఇస్తున్నారా? ఓన్లీ నారాయణ చైతన్య మీదనే చర్యలు తీసుకోవట్లేదు. మిగతా నాన్ కార్పొరేట్ మీద చర్యలు అవన్నీ పర్ఫెక్ట్ గానే ఉంటున్నాయి, ఏవైతే జరగాల్సినవో జరుగుతున్నాయి. సో ఓన్లీ నారాయణ చైతన్య మీద మాత్రమే తీసుకోవట్లేదు. పెద్ద సంస్థలు ఏవైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో ఆ కార్పొరేట్ శక్తులు నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, నేడు ఇప్పుడు నిమ్మకు నీరెత్తనట్టు పాకుతుంది రేపొద్దున ఎలన్ సంస్థ అనేది. ఎలన్ సంస్థకు ఓపెన్ గా బహిరంగంగా సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇన్ని రకాల హోర్డింగ్లు ఇచ్చారు. నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు ఎలన్ అనేది సంస్థ హైదరాబాద్కి వస్తుంది, తెలంగాణకు వస్తుంది అని చెప్పి తీసుకొచ్చారు. నార్త్ ఇండియా బీజేపీకి సంబంధించిన సంస్థ. మరి 100% బీజేపీది కదా, ఇది ఓపెన్ ఫ్యాక్ట్ కాదని చెప్పమానండి. ఎలన్ ఎక్కడ ఓపెన్ అయినా కూడా బీజేపీ నాయకులే కదా ఓపెన్ చేసింది. ఒకటి దానికి వెనకున్న సంస్థ ఎవరు, దాంట్లో డైరెక్టర్ ఎవరు, దాంట్లో బీజేపీ పర్సన్ ఉన్నారా లేదా అనేది ఆన్ పేపర్ లో మీకు కనిపిస్తుంది రేపు రిజిస్ట్రేషన్ అప్పుడు. ఎలన్ సంస్థ ఎక్కడి నుంచి రిజిస్టర్ అయిందనే నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. అంటే ఇప్పుడు అలా క్యాల్కులేట్ చేసుకుంటే మల్లారెడ్డి గారు సిఎంఆర్ కాలేజ్ ఉంది, ఈ కాలేజ్ ఇప్పుడు బీఆర్ఎస్ సంస్థ అంటారు. 100% కదా. అంటే ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ సంస్థ అంటారు. బీఆర్ఎస్ సంస్థ అంటారు. నేను ఏమంటాను, ఇప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ ఉండదా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు? లేదా అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ సపోర్ట్ ఉంది అంటారు కదా మీరే. ఏది కాంగ్రెస్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? కార్పొరేట్ సంస్థల మీద ఉంటుంది కదా. కాంగ్రెస్ ఎట్లా? ఇందులో మల్లారెడ్డి అని కాదు, ఏ బోడీ గార్డు ఉన్నా కూడా ఇస్తుంది, ఏ బోడీ గార్డు ఉన్నా ఇస్తుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా చూసుకుంది? నా మంత్రి కాబట్టి సపోర్ట్ చేసిన అన్నట్టు చూసుకుందేమో. కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు లేడు వీళ్ళు లేడు, ఎవరినైనా సరే నేను ఒకటే నాకు పైసలు నేను కమిషన్ తీసుకుంటా, బరాబర్ నీకు నువ్వేం చేసినా నేను పట్టించుకొని అంటుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ గా పైసల కోసమే పనిచేస్తుంది. 100% ప్రజల కోసం అసలు పనిచేయట్లేదు. ఎక్కడ చేస్తుంది? ఎవరైనా చెప్పండి ప్రజల కోసం చేసిన. అరే ఇన్ని పథకాలు పెట్టారు, అమలు చేస్తున్నారు. ఒకటి చెప్పరా? ఒకటి చెప్ప. ఫ్రీ బస్ ఉంది మహిళల కోసం, అమలు జరిగింది కదా. ఎవరి కోసం? అది మహిళల కోసమే. అడిగారా కాదు, ఏదైతే స్టేట్మెంట్ ప్రజలకు ఉపయోగపడింది చెప్పండి. అవును, ప్రజలకు ఉపయోగపడుతుంది కదా, ఎందుకు పడట్లేదు? ఇప్పుడు మన రైతు భరోసా ఉంది, అందరికి వచ్చిందా? రైతు భరోసా ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా, ఈ రోజు రేపు. ఏది రైతు భరోసా? ఇంక ఈ రోజు రేపు అప్లికేషన్స్ ఈ రోజు ఉన్నాయి, మీరు చూడొచ్చు. అప్లికేషన్ కాదు, నేను ఏమంటున్నా, రైతు భరోసా ఉంది, వాళ్ళు ఏమన్నారు 100% అయిపోయిందని మొన్న అసెంబ్లీలో చెప్తాడు, పక్కన ఉన్న ఇంకో ఎమ్మెల్యేలు వేస్తాడు. నా కాన్స్టిట్యున్సీలో 70% అయిపోకపోతే మీ ఇష్టం, నేను ఏదంటే అది చేస్తా, రాజీనామా చేస్తాను, వాడు బహిరంగంగా ఒప్పుకుంటాడు. మరి ఇదంతా ఏంది అంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అంటున్నాను. ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అన్న. ఇప్పుడు ఈ 12 ఏళ్లలో చూసుకుందాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇన్ని విద్యార్థి ఆత్మహత్యలు మేము చూడలే. ఒకటే ఏడాదిలో ఇన్ని విద్యార్థి ఆత్మహత్యలు, 2 నెలల్లోనే సుమారు 12-13 జరిగాయి. 12-13 ఆత్మహత్యలు, 8 లైంగిక వేధింపులు కేసులు, ప్లస్ ఈ రోజు ఒక ప్రముఖ బీటెక్ కాలేజీలో, సిఎంఆర్ కాలేజీలో ఇంతమంది అమ్మాయిల వీడియో, ఇవన్నీ జరుగుతున్నా కూడా నేడు ఈ రోజు ఇందాక మామూలు నేను కూడా న్యూస్ లో చూసా, మహిళా కమిషన్ గారు ఎంక్వైరీ సిఫార్సు చేశారు. ఇంకా ఎంక్వైరీలు పేరుతో ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు? ఎంక్వైరీలు కాదు చేయాల్సింది, మాకు ఇక్కడ కావాల్సింది, నేనేమంటున్నాను, ఎంక్వైరీలు దీని మీద ఇంకో ఫామ్లు అవి కాదు, ప్రాపర్ గా ఏదైనా ఒకటి యాక్షన్ తీసుకోవాలి. ఎవరి మీద తీసుకుంటారు? అట్లీస్ట్ నువ్వు క్యాంపస్ ఇచ్చేస్తావా చెయ్యి, నీకు అధికారం ఉంటే. లేదు, ఆ వార్డెన్ అరెస్ట్ చేస్తావా చెయ్యి, డైరెక్టర్ మీద కేసు బుక్ చేస్తున్నావా చెయ్యి. సిఎంఆర్ కాలేజీలోన యాక్షన్ తీసుకోవాల్సి వస్తే ఎవరి మీద తీసుకుంటే కరెక్ట్? ఖచ్చితంగా కూడా మల్లారెడ్డి గారికి కూడా నోటీస్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ప్రవర్తించిన నిర్లక్ష్యం,
ఇప్పటిదాకా కూడా ఆయన నిర్లక్ష్యం ఉన్నాడు కాబట్టి ఇలాంటి 100% కదా. ఆయన ఎమ్మెల్యే పేరుతో ప్రజాసేవలో నిమగ్నమయ్యారా, పాలు అమ్ముతున్నారా, పూలు అమ్ముతున్నారా నాకు తెలియదు. నువ్వు సిఎంఆర్ కాలేజ్ నువ్వు ఓనరు, నేను సిఎంఆర్ కాలేజ్ గురించి అడుగుతా. నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, నువ్వు సిఎంఆర్ కాలేజ్ ఓనర్. వాడి దగ్గర తీసుకున్న ప్రతి రూపాయి నీ ఇంట్లోకి వచ్చింది. నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు సమానం చెప్పాల్సిన బాధ్యత. నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, సీఎం కావచ్చు, కానీ నువ్వు కాలేజ్కి రావాలి కదా. ఇప్పుడు ఘటన జరిగిన కాలేజ్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది? ఎంత ఉండొచ్చు నాకెంత అడగండి మళ్ళీ. అంటే ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆ మహిళలు సంబంధించిన హాస్టల్ ఉందో, సిఎంఆర్ ఎన్ని క్యాంపస్లు అన్నా 7 క్యాంపస్లు. నేను టోటల్ అడగట్లేదు, ఎందుకు అడగరు? ప్రెజెంట్ ఉన్న క్యాంపస్ లో. అంటే నేను ఈ ఘటన ఎందుకు ఎలా చూస్తున్నానంటే, ఈ రోజు బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలిసింది. బయటకు రాకుండా ఇన్ కేసు నిజంగానే వాళ్ళు వీడియోలు తీసి ఉండొచ్చు, తీయకపోయి ఉండొచ్చు, వాట్ ఎవర్ తీసినా చూసినా ఏం జరిగినా ఎంతమంది ఆడపిల్లలు ఇలాంటివి బలై ఉంటారు. ఇప్పుడు చెప్పారు కాబట్టి బయటకు వచ్చింది, చెప్పక ఎంతమంది ఉన్నారు? చెప్పకుండా ఎంతమంది, అదే కదా మేము అడుగుతుంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి అనేది ఎందుకు అడుగుతున్నాం? వాళ్ళ మొబైల్స్ అన్ని సీజ్ చేసి దాని మీద డేటా రికవర్ చేస్తే అసలు నిజంగానే వీడియోలు తీసారా, తీస్తే ఎంతమంది వచ్చినాయి, వాళ్ళు ఎంతమందికి షేర్ చేసుకోవాల్సి వచ్చింది, ఇందులో నష్టపోయిన విద్యార్థులు ఎంతమంది, ఈ వీడియోలు అన్నింటినీ కూడా ఎట్లా డిలీట్ చేస్తారు, దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ అనేది, దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు అనేది అది లీగల్ గా ఏం జరగాల జరుగుతుంది. కానీ నువ్వు కాలేజ్ తరపున అయితే నువ్వు ఏదో చెయ్యాలి కదా. అంతే ఇప్పటికైనా సార్ నువ్వు చెప్పాలి కదా. వచ్చిన పిల్లలకి భరోసాగా నువ్వేం చెప్తున్నావు అది నేనేమంటాను, అట్లీస్ట్ సరే నువ్వు మల్లారెడ్డి బీసీ చైర్మన్ వచ్చి సమానం చెప్పలేడు, నీ డైరెక్టర్ రెడ్డి గోపాల్ రెడ్డి, నీ ప్రిన్సిపల్ ఏది, నీ వార్డెన్ ఏది, నీ కోడలేది, వీళ్ళందరూ అడ్మిషన్లు అప్పుడు నుంచునోళ్లే కదా. ఇప్పుడు వీళ్ళందరూ లైన్ లో ఉన్నారు. ఒక్కడు కనిపించారు. ఈరోజు మెస్ ఇన్ఛార్జ్ అని చెప్పి ఆయన ఎవరైనా తీసుకొచ్చి ఒకటి ముందు పెట్టారు. వానికి ఏం తెలియదు, వాడు ఏం చెప్తున్నాడో వాళ్ళకే తెలియదు. పిల్లలు 3 ప్రశ్నలు అడిగారు. మేము ఆల్రెడీ చెప్పాం కదా సార్, మీరే కదా, మీ ముందే కదా మేము వెళ్ళి అప్లికేషన్ ఇచ్చాం, ఇంతకుముందు 5 కంప్లైంట్ ఇచ్చాం, నాకు తెలియదమ్మా నా పరిధిలో. ఆఖరికి పోలీసు వాళ్ళకి కూడా ఒక 4 మేనేజ్మెంట్ నుంచి వచ్చి 4 ప్రశ్నలు పోలీసు వాళ్ళు అడుగుతుంటే సిగ్గు లేకుండా వీళ్ళు మేనేజ్మెంట్ సార్ ఇది నా చేతులు ఉంటుంది సార్, ఇది నా చేతులు ఉండదు, ఇది ఈయనని అడగండి అని చెప్పి ఇంకోటి మీద వస్తారు. ఇది ఎవరిని అడగాలంటే పైన అడగాలి. మరి ఆ పైన పొలిటికల్ సినారియోలో డైవర్షన్ అవుతుంది. డైవర్షనే ఉంది ఇక్కడ, పాయింట్ దొరకట్లేదు. నేను ఏమంటున్నా అంటే నువ్వు అది తీసుకోవాలి కదా అట్లీస్ట్. సిఎంఆర్ కాలేజ్ లో ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే ముందుగా ఫస్ట్ ఏం చేయాలంటే అన్న వీళ్ళు మొత్తం కాంపౌండ్ వాల్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఎక్కడైతే మేల్ స్టాఫ్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయాలి అక్కడ నుంచి. నువ్వు సపరేట్ క్వార్టర్స్ దాని పక్కన ఎక్కడైతే వాష్రూమ్స్ వీళ్ళకి ఏదైతే యాక్సెస్ ఉండకుండా ఉంటుందో ఆ యాక్సెస్ లేకుండా నువ్వు సపరేట్ గా క్వార్టర్స్ ఇచ్చుకో. వీళ్ళకి ఏదైతే వాష్రూమ్స్ దగ్గర కానీ సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి, గ్రౌండ్ కానీ పిల్లలు ఓపెన్ గా తిరిగే ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాలో ఒక సోలార్ ఫెన్సింగ్ పెట్టించడం. నైట్ పూట కానీ పగల పూట కానీ పిల్లలు ఏదైతే రెస్ట్రిక్టెడ్ ఏరియాలో సెన్సిటివ్ ఏరియాస్లో ఉంటారో ఆ టైంలో మేల్ వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం, అట్లీస్ట్ వార్డెన్లను ఫీమేల్ వార్డెన్స్ పెంచి మానిటర్ చేయడం, సూపర్వైజర్లను పెంచుకోవడం. ఈ జాగ్రత్తలే చిన్న చిన్నవన్న. ఎల్కేజీ పిల్లోడిని అడిగినా చెప్తాడు ఏం చేయాలి ఇక్కడ అంటే. అది మల్లారెడ్డి సంస్థ లాంటి వాళ్ళకి తెలియదు. అంత పెద్ద సంస్థ ఇన్ని కోట్ల బిజినెస్ నడుపుతూ ఒక హాస్పిటల్ పెట్టి, ఒక కాలేజ్ పెట్టి, ఒక మెడికల్ కాలేజ్ పెట్టి, ఒక యూనివర్సిటీ పెట్టి ఇంత పెద్ద సంస్థ నడుపుతున్న వాళ్ళకి ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసు. వాళ్ళకి ఏంటంటే నిర్లక్ష్యం. అప్పుడు వచ్చలే ఏమవుతుంది అయినప్పుడు చూసుకుందాం కదా అనేది ఒక గర్వం. ఆ గర్వం పోగొట్టాలి అంటే నేడు ఖచ్చితంగా కూడా పోలీసు వాళ్ళకి ఒకవేళ ఇందులో కనుక నిజాలు బయటపడితే చైర్మన్ దగ్గర నుంచి మొదలుపెట్టి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరి మీద కేసులు బుక్ చేసి రిమాండ్కి పంపించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే నెక్స్ట్ టైం నుంచి ఉట్టి మల్లారెడ్డి కాలేజీలో కాదు, ఉన్న బీటెక్ మరే కాలేజీలో కూడా భయం వేస్తుంది. అరే మన ఈ స్థాయి వ్యక్తులనే లోపలేశారు, మనం ఎంత అనే భయంతో పనిచేసినప్పుడు బాధ్యత వస్తుంది. ఆ బాధ్యత వచ్చినప్పుడు ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. రైట్. ఇది సిఎంఆర్ కాలేజీలో జరిగిన ఘటనపై స్టేట్ అధ్యక్షుడు మాటల్లో మనం విన్నాం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.